రైట్. ఇక బీజేపీ నాయకుడు గంగాపురం వెంకటరెడ్డి గారు మన వెంకటరెడ్డి గారు దేశంలో ఎక్కడో చోట ఎలక్షన్ ఉంటే బాగుంటుంది, ధరల పెరుగుదల అదుపులో ఉంటుంది అని చెప్పి ఈరోజు సామాన్యుడు అనుకుంటున్నాడనంటే దాన్ని మీరు ఏ రకంగా చూస్తారో చెప్పాలి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎలక్షన్ల కోసమే ఈ గ్యాస్ చమురు ధరలు పెరగకుండా ఒక స్ట్రాటజిక్ గేమ్ ఆడి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో దాని తర్వాత ఏదైతే ముందుగా ప్లాన్ చేసుకున్నారో అది చిన్నగా ఆ బాంబుని జనం మీదకి వదిలినటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేసింది అనేది మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ. కంప్లీట్గా కాంగ్రెస్ నాయకులు అయితే విదేశాంగ విధానంలో మోదీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు అని చెప్తున్నారు. ఎందుకు స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు? ఇప్పుడు రోజా గారు ఈ చర్చ అనేటువంటిది ఒక మంచి చర్చ పెట్టిరని అనుకున్నా నేను. రాజకీయాలకు అతీతంగా ఒక ఆర్థిక పరమైనటువంటి ఇంధనము మీరు చెప్పినటువంటి మొదటి ఏవైతే 2 నిమిషాలు చెప్పినారో చాలా సంతోషం అనిపించింది. ప్రభు గారు మాట్లాడినారు బాగుంది, ప్రొఫెసర్ శేష్ గారు మాట్లాడినారు బాగుంది, చరణ్ గారు మాట్లాడారు మిత్రుడు మాట్లాడితే ఇక మళ్ళీ మోదీ డ్రెస్సు ఆదాని అంబానీ ఇది మాట్లాడడం అలా యొక్క స్వరూపం అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఆర్థికంగా ఏం జరిగింది, ఇది ప్రపంచంలో ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరిగింది, భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి ఏంది చక్కగా చెప్పినాడు శేష్ గారు. 4 ప్రపంచంలో ఎవరు మన్మోహన్ సింగ్ గారు పదవి బాధ్యతలు వెళ్ళిన రోజున మోదీ గారు తీసుకున్నప్పుడు 13వ స్థానంలో ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిలో 13వ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలోకి వచ్చి నిన్న మొన్న కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అంటే మన జరుగుతున్నటువంటి పరిస్థితి. అది మార్పు కాదండి దేశంలో. ఇప్పుడు స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని మాట్లాడతారు చాలా టీవీల్లో కాంగ్రెస్ వాళ్ళు. నేను అదే మాట్లాడాను, శేష్ గారు అదే మాట్లాడారు. స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఎందుకు పెట్టుకోలేదు, వాళ్ళు చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేయలేదు, దానికి వచ్చేటువంటి కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొన్నాం. ప్రపంచంలో పశ్చిమాసియాలో వచ్చినటువంటి ఒక విపత్కర సంక్షోభ కారణముగా ఇవాళ ప్రపంచం అంతా అతలాకుతలం అవుతున్నటువంటిది. మీరు అన్నట్టుగా ఇంధన కేంద్రంగా ఇవాళ రాజకీయాలు జరుగుతున్నాయి. అమెరికా ఒకవైపున, రష్యా ఒకవైపున, ఇజ్రాయిల్, ఇరాక్ వీటన్నిటి మధ్యన మనం ముఖ్యంగా ఆధారపడ్డది ఇంధనము ఏదైతే ఆధారపడ్డమో అక్కడ వచ్చినటువంటి అనేక ఇబ్బందుల వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్య ఇది. మొన్నటిదాకా ఏం జరిగిందండి, 12 ఏళ్ళ మోదీ పాలనలో కానీ అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి పాలనలో కానీ ఈ సమస్యలు వచ్చినాయా? రాలేదు కదా. ఇక దాన్ని ఆసరాగా తీసుకొని విదేశీ విధానం సరిగ్గా లేదు, అది లేదు, ఇది లేదు అనేటువంటి పద్ధతుల మాట్లాడితే ఏం సమాధానం చెప్తామండి? బంగారం మోదీ గారు హైదరాబాద్ కేంద్రంగా మాట్లాడినటువంటి 10 పొదుపు సూత్రాలు చాలా బ్రహ్మాండమైనవి. వాటిని మీద నవ్వుతున్నారు, వెకిలిగా నవ్వుతున్నారు కాంగ్రెస్ నాయకులు, మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతున్నారు, బయట వాళ్ళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఆ 10 పాయింట్లలో అధిక భాగము విదేశీ మారక నిల్వలకు సంబంధించినటువంటి అంశములు. మీరు బంగారం దిగుమతి, బంగారం గురించి చెప్తాను. బంగారం గత సంవత్సరము $102 బిలియన్ విలువ కలిగిన బంగారాన్ని మనం దిగుమతి చేసుకున్నాము. మొత్తము దిగుమతుల్లో 14.2% బంగారానికి మన విదేశీ నిల్వలను 14.2. బంగారము కొనాలా, మనమైతే తినము. బంగారం లేకపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. సరే, ప్రజల అవసరాలు, వాళ్ళ అవకాశాలు, వాళ్ళ ఆనందం, బంగారం అనేది ఒక ఎమోషన్. అది లేకపోతే ఇప్పుడు ఇంట్లో మీరు ఒక నగ కొనకపోతే మీకు ఏమైనా అవుతుందా? సంవత్సరం వరకు చెప్పండి, మీరు ఒక మహిళ కదా, ఏం కాదు. కాబట్టి మోదీ గారు చెప్పినటువంటి ఏంటి, ఆపండి. 14% మీకు ఇంపోర్ట్ బిల్లు దాని మీద పోతే మరి ఎరువులకు సంబంధించింది ఏంది, కూరగాయలకు సంబంధించినటువంటిది ఏంది, ఎంత పర్సెంటేజ్, వీటి గురించి చక్కగా చెప్పి వీటిని పాటించండి, సహకరించండి ఒక సంవత్సరం వరకు అనేటువంటి మాట చెప్తే అది నవ్వులాటగా తీసుకొని విమర్శలు చేయడము. మేమైతే మీకు విదేశీ విధానం లేదు, ప్రపంచంలో ఇలా విదేశీ విధానం మీద యాక్సెప్ట్ అయినటువంటి కొంతవరకు ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత ఆ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి, ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి మోదీ గారు. మీరు గమనించండి. రైట్. వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇన్ కేస్ 3వ ప్రపంచ యుద్ధం కనుక వస్తే అది ఏదో సైనికుల మధ్యనో లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్యనో రాదు, ఖచ్చితంగా అది ఆయిల్ బావుల చుట్టూనే జరుగుతుంది ఈ యుద్ధం అనేది. సో రష్యా యుక్రెయిన్ అయినా లేకపోతే ఇరాన్ ఇజ్రాయిల్ అయినా ఏదైనా యుద్ధం అక్కడ జరుగుతూ ఉంటే దాని తాలూకా మంటలు మాత్రం ఇక్కడ మన దగ్గర చెలరేగుతా ఉన్నాయి కదా. ఎస్, మరి భారత్ ప్రపంచ గురువు కావాలంటున్నారు కదా, మరి అలాంటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ బి ఏంటి అని అడుగుతున్నాను. ప్లాన్ బి అనేటువంటిది కొంత ఆలస్యం అయినప్పుడు కూడా 3 రోజుల కింద కేబినెట్ మీటింగ్ లో శేష్ గారు చెప్పినట్టుగా బొగ్గు గ్యాసిఫికేషన్ కు 37,500 కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నటువంటిది. ఈ యుద్ధం అనేటువంటిది ఈ రకంగా వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? ముందే కనుక్కోవాలి ఇంటెలిజెన్స్,
ఇంటెలిజెన్స్ కనుకొని యుద్ధం వస్తుంది అనేటువంటి పద్ధతుల ఏంటి అది అర్థం లేనటువంటిది, ఎన్నడూ లేనటువంటిది. వాళ్ళు పాలించినారు కదా, రాలేదు కదా సమస్యలు, కొంత వస్తే వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు 11 ఏళ్ల నుంచి రానటువంటి సమస్యలు ఇవాళ ప్రపంచంలో ఈ జియో పాలిటిక్స్లో యుద్ధ వాతావరణం లోపల ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను మనం చాలా జాగ్రత్తగా అంచనా వేయకపోతే ఇప్పుడు జరుగుతున్నది. ఈ యుద్ధం ఎండ్ అవుతుందా అంటే ఎండ్ కాదు, ఇంధనం ఎప్పటికీ సమస్యగానే ఉంటుంది. ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నది. ప్రజల సహకారాన్ని మోదీ గారు హైదరాబాద్ సభగా కోరడం జరిగింది. దాంట్లో తప్పే ఉన్నదండి. రెండవది, ఆయిల్ కంపెనీలకు 3 రూపాయలు 4 సంవత్సరాల తర్వాత లీటర్కు ₹3.30 చరణ్ గారు అన్నట్టుగానే పెరిగింది. పెరిగి 2 సార్లు తగ్గించినప్పుడు, వాటి మీద సుంకం తగ్గించినప్పుడు కేసీఆర్ గారు తగ్గించలే, రాష్ట్రాలకు సలహా చేసినారు మీరు తగ్గించండి, చేయలే. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వేయలేదు 2 సార్లు తగ్గించినప్పుడు. నా లెక్కలో రఫ్గా, నా లెక్కలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15-16 రూపాయలు తగ్గుతుంది. కానీ బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల లోపల అది ఆ మార్పు తీసుకొచ్చినారు. మేము ఎందుకు తగ్గిస్తాము, మాకు ఆదాయాలు వస్తున్నాయి కదా. ఇది ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించేటువంటిది. నేనేమంటున్నా అంటే 3 కంపెనీలు, ఒకటి ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. నా లెక్కలో మీరు సెర్చ్ చేయండి, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టచ్ చేస్తే మీకు చెప్తుంది. సంవత్సరానికి ₹1,00,000 కోట్ల ఒక క్వార్టర్లో, సంవత్సరం కూడా ఒక క్వార్టర్ ₹1,00,000 కోట్ల నష్టాన్ని 3 కంపెనీలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. ప్రభు గారు చెప్పినట్టుగా కరెక్ట్ ఫిగరు, రోజుకు 1000 నుంచి 1200 కోట్ల నష్టం అనేటువంటిది జరుగుతుంది ఆయిల్ మీద అనేటువంటిది. ఇవి చారిత్రక నిజాలు, ఇబ్బందికరమైనటువంటి అంశములు. ఈ పరిస్థితి లోపల దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే ఒక ప్రయత్నం కింద మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా ఇవాళ వెంకటరెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే, అంతర్జాతీయంగా ఈ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వానికి, చమురు కంపెనీలకు ఒక విండ్ ఫాల్ ప్రాఫిట్స్ చూస్తారు వీళ్ళంతా. కానీ